హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజుకైతే 35 డేస్ అవుతుంది. ఈరోజు ముగింపు సభ. అందరు వచ్చేసి ఫీడ్బ్యాక్ చెప్తున్నారు. సార్ వచ్చేసి చెప్పమన్నారనమాట. ఫీడ్బ్యాక్ ఏం నేర్చుకున్నారు ఏంటి అనేసి చాలామంది చెప్పారు, కొంతమంది చెప్పలేదు. ఇంకా ఇన్ని రోజులు వచ్చి మనం ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్నట్టయితే ఒక సర్టిఫికేట్ అయితే ఇస్తారు. ఇంకా సర్టిఫికేట్ ఇచ్చేదానికోసం బయట నుంచి వేరే సార్ అయితే వచ్చారు. ఇంకా డైరెక్టర్ సార్ వచ్చేసి మాట్లాడుతున్నారు, మనం బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అనేసి. ఇంత దూరం వచ్చి నేర్చుకున్నారు కాబట్టి బిజినెస్ అనేది స్టార్ట్ చేయండి, మర్చిపోకుండా ఉంటారని అయితే చెప్తున్నారు. ఇంకా బయట నుంచి వచ్చిన సార్ కూడా ఎంకరేజ్ చేస్తున్నారు అనమాట. మీరు కంపల్సరీగా ఏదో ఒకటి పెట్టుకోవాలి బిజినెస్, అప్పుడే ఇంత కష్టపడిన దానికైతే మీకు ఫలితం అనేది ఉంటుందని చెప్తున్నారు. తర్వాత వచ్చేసి సర్టిఫికెట్లు అయితే ఇస్తున్నారు. మనం ఇన్ని రోజులు వచ్చిన సర్టిఫికేట్ మాత్రమే వస్తుంది. పాస్ అయిన సర్టిఫికేట్ వచ్చేసి కొంచెం టైం పడుతుంది. అది రావడానికి ఒక 20 డేస్ అలా పడుతుంది. దీంట్లో మన నేము ఇక్కడ ట్రైనింగ్ తీసుకునేది అది మాత్రమే ఉంటుంది. ఇంకా అందరైతే సర్టిఫికేట్లు అయితే తీసుకుంటున్నారు. ఒకరో ఇద్దరో రాలేదు, అందరైతే వచ్చి సర్టిఫికేట్లు అయితే తీసుకున్నారు. ఇద్దరు మాత్రం రాలేకపోయారు. కొంచెం అయితే బాధపడుతున్నాము. ఇన్ని రోజులు కలిసి ఉన్నాం కదా, ఫస్ట్లో అయితే అంత అటాచ్మెంట్ అయితే ఏం లేదు. ఒక 10 డేస్ తర్వాత అయితే మంచిగా ఫ్రెండ్షిప్ అనేది బాగుండింది అందరికి కూడా. ఇంకా వీళ్ళు వచ్చేసి సర్టిఫికేట్ తీసుకొని టెంపుల్కి వెళ్తున్నారు. హాస్టల్లో ఉండేవాళ్ళు. ఇంకా వాళ్ళు వచ్చేతలకి మేము ఉండమని చెప్పేసి వాళ్ళని బాయ్ చెప్తున్నాము. వాళ్ళు వెళ్తున్నారు. ఇంకా మేమైతే ఉసిరికాయలు ఉన్నాయి కదా, ఇక్కడ ఉసిరికాయలు అయితే కోసుకుంటున్నాము. కొద్ది రోజులు అయితే అందరినీ మిస్ అవుతాము, ఎందుకంటే ఇన్ని రోజులు కలిసి ఉన్నాం కాబట్టి. ఇంకా ఉసిరికాయలు అయితే ఇక్కడ కొంచెం బాగానే ఉంటాయి టేస్ట్. చిన్న సైజ్వే, ఇంకా పెద్ద కానికుండా కోసేసుకొని తింటున్నాము. ఇంకా లంచ్ టైం అయిపోయింది. ఇక్కడే లంచ్ చేయమన్నారు సార్ వాళ్ళు వచ్చేసి. ఇంకా లంచ్ చేసి అయితే బయలుదేరుతాము. ఇంక ఈరోజు పప్పు, వైట్ రైస్, క్యాబేజీ ఫ్రై, ఇంకా లాస్ట్ భోజనం అనమాట మాది ఇక్కడ. ఇంకా తినేసి బయలుదేరుతున్నాము. హాస్టల్లో ఉండే వాళ్ళు కూడా వెళ్తున్నారు. లగేజ్ తీసుకొని ఆటోలో అయితే వెళ్ళిపోతున్నారు బస్ స్టాండ్కి. మేము నగరవనం అయితే వచ్చేసాము. ముందు నుంచి అనుకుంటున్నాం నగరవనం రావాలని చెప్పేసి. ఇక్కడికి వచ్చేసి పిల్లల్లాగా అయితే ఎంజాయ్ చేసాము చాలా బాగా. అదైతే నెక్స్ట్ అయితే పోస్ట్ చేస్తాను. ఇంతటితో నా కోర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్.